ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భార్య వర్ష నవీన్ యాదవ్ ఉన్నారు. ఏంటండి ఎట్లా ఉంది మొత్తం? మొత్తం అయితే ఒక పండగ వాతావరణం లెక్క అప్పుడు పోలింగ్ రోజే పండగ వాతావరణం. అంటే పోలింగ్ మంచిగా అవుతుంది కాబట్టి పండగ వాతావరణం లెక్క అనిపిస్తుంది అని చెప్తున్నాను. ఓకే, మొత్తం 407 కేంద్రాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మీ టీం అంతా తిరుగుంటారు కదా, ఎట్లా ఉందని చెప్తాను? మంచిగా ఉందండి. పోలింగ్ అయితే సాఫీగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఓట్ వేయడానికి లైన్లో నించొని మరి వెళ్ళి వేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పటివరకు 10% పోలింగ్ అయింది. అవును, గతంలో మనం చూస్తే 40% పోలింగ్ అయ్యేది. ఈసారి ఏదైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నదా అంటున్నారండి, చూడాలి. సో మీరు కూడా మీ ఆయనతో పాటు సమానంగా చాలా డివిజన్లు తిరిగినారు, ఇంటింటికి వెళ్ళారు. సో అప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నంత ఇప్పుడు ఎన్నికల్లో కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది అండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇంకా ఎట్లా ఉందండి మొత్తం? ఇప్పుడు కాసేపట్లో ఓటు వేయబోతున్నారు. బాగుందండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వెళ్ళి ఓటేస్తాం. ఓకే, మొత్తానికి 14వ తారీఖు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? మీరే చూడండి. అంతేనా? అంతే. మీకేముంది కాన్ఫిడెంట్ అంటే మంచి మెజారిటీతో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మాకు ఉందండి. సో మొత్తానికి నవీన్ యాదవ్ భార్య అండ్ కుటుంబ సభ్యులంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజెంట్ మనం ఉన్నటువంటి యూసఫ్గూడ డివిజన్లోని నాసర్ స్కూల్కి సంబంధించిన వీళ్ళంతా ఓటర్లు. సో 2017 కేంద్రంలో వీళ్ళంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి ఒక్కొక్కరుగా వచ్చి అయితే తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు. సో మనతో పాటు ప్రస్తుతం నవీన్ యాదవ్ మదర్ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, మొదటిగా ఎట్లా ఉంది అసలు నీ కొడుకుకి బీఫామ్ వచ్చింది, ఎట్లా ఉంది? హ్యాపీగా ఉంది అమ్మ. అంటే గతంలో కూడా 2014లో పోటీ చేసినాడు, తర్వాత పోటీ చేసినాడు, మొన్న చేయాల్సి ఉండి వెనక్కి తప్పింది, ఇప్పుడు మూడోసారి ఏం జరగబోతుంది అనుకుంటున్నావు? జయం జరగబోతుంది. అంతేనా? ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు నీ కొడుకు విజయం? బాగుంది, చాలా బాగుంది. వస్తున్నారు ఇప్పుడు నువ్వు గతంలో పోలిస్తే, అది కాకుండా ఇప్పుడు టీవీలో చూస్తున్నావు, ఇదంతా హడావుడి చూస్తున్నావు, అంగం ఎట్లా అనిపిస్తుంది? నేను ఎక్కడో ఏడుస్తూ వీడియో కూడా చూసిన, అవి ఆనంద బాష్పాలా? అంతే, రేవంత్ రెడ్డి ఆశీర్వాదం వల్ల గెలుస్తారా? ఏంటి అందరు ఏం చెప్తారు వస్తుంటే ఓటేస్తామని చెప్తారమ్మా? ఇంటింటికి పోయిరు కదమ్మా, పిల్లలు అందరు పోయిరు, అందరితో ప్రచారం చేసారు, అందరు మనదే విజయం అని చెప్తున్నారు. ఇక దేవుడు ఆశీర్వాదం కూడా ఫ్రెండ్స్ కి వాళ్ళకి అందరికి ఏమని చెప్పినావు చెప్పు ఒకసారి. నా కొడుకుని గెలిపియాలని చెప్పిన, చూస్తారు వాళ్ళకి ఏం చెప్తావు? దయచేసి మా అబ్బాయిని గెలిపియండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇచ్చి చూడండి. ఒక ఛాన్స్ ఇస్తే నవీన్ యాదవ్ వాళ్ళ మదర్ ఏం చేస్తారు చూద్దాం. ఒక ఛాన్స్ ఇస్తే నీ కొడుకు అసలు ఏం చేయాలి నియోజకవర్గంలో? వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేపిస్తాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లం కూడా ప్రాబ్లం పక్కన పెట్టు. మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. అవును బేటా, ఉన్నాము. ఫస్ట్ మనం విన్ అయితే ఫస్ట్ మనం ఎవరికైతే మాట ఇచ్చినామో అవి నెరవేర్చాలి. ఆ కోరికలు నెరవేర్స్తేనే మనం నెక్స్ట్ టైం ఉండగలుగుతాం. అర్థమైందా? కరెక్టా కరెక్టా? మరి ఫస్ట్ వాళ్ళ సేవలు ఏందో వాళ్ళది ఏందో వాళ్ళది చేసినాకనే మనది చూసుకోవాలి. అంతే. గుడికెళ్ళి గట్టి మొక్కొచ్చినట్టున్నామా? ఏమని మొక్కినావు? ఏమని మొత్తం నా కొడుకు అమ్మ చక్కగా గుడికెళ్ళి మొక్కింది అండ్ తన కొడుకు గెలుస్తాడని కాన్ఫిడెంట్ ఉంది. గెలిస్తే కూడా ఖచ్చితంగా ప్రజల సమస్యలు అన్ని దగ్గర ఉన్న అమ్మనే తీర్పిస్తుంది అంట. సమస్యలు తీరినాక మనం ఏదైనా చూసుకోవాలి. ఓకే, సో ముందు ప్రజల సమస్యలు తీర్చినాక వాళ్ళది ఏదైనా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. సో ఓటేసేసి వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో మొత్తానికి అయితే నవీన్ యాదవ్ వైఫ్ వాళ్ళ మదర్ అంతా ప్రస్తుతం మనం మాట్లాడడం. పోలింగ్ రోజే వాళ్ళు పండగ వాతావరణంలా ఉంది అంటున్నారు. ఇక 14వ తారీఖు ఖచ్చితంగా మేమే గెలుస్తామని అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో హేమ బిగ్ టీవీ యూసఫ్గూడ.